మీ పేరేంటి? ఎక్కడ మీది ప్రాపర్? నా పేరు సునీల్, మాది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కదా, ఎస్. ఎలా ఉన్నాయి? ప్రోగ్రెస్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏంటి పథకాలు ఏమి అప్లై అయినాయి? ఏ వస్తున్నాయి జనాలకి? అన్నీ బాగానే జరుగుతున్నాయా? పథకాలు మొన్న గ్యాస్ కూడా పెట్టాడు కదా. పథకాలు ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయాలంటే అదేమన్నా చెట్టుకున్న కాయలు కాదు కదా కోసుకురావడానికి. నిదానంగా ఒకటి చేస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అంటే ఏం మార్చుకోవాలంటే? అంటే ఇప్పుడు మహిళల పైన అత్యాచారాలు, హరాస్మెంట్స్ అవి జరుగుతున్నాయి. వాటిల్లో కొన్నిటికి రియాక్ట్ అవుతున్నారు, కొన్ని రియాక్ట్ కాలేకపోతున్నారు. సో అవి కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. సోషల్ మీడియాని కొంచెం తొక్కేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, అది నిజమేనా? సోషల్ మీడియాలతో తొక్కేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకు తొక్కేస్తారు? అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే ఎవడైనా దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం లాగా వాంటెడ్గా అయితే ఈ ప్రభుత్వంలో చేయట్లేదు. మన ఏ గవర్నమెంట్ అయినా మన ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అసభ్యకరంగా ఏదైనా పోస్టులు పెడితే దానిపైన చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలా, లేకుంటే ఇప్పుడు వాళ్ళు తిట్టినట్టు వీళ్ళు కూడా బూతులు తిట్టవచ్చు, వీళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ వీళ్ళు బూతులు తిట్టట్లేదు, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నారు అంతే. ఇప్పుడు కొన్ని ప్రామిసెస్ ఎన్నికలకు ముందు ఇచ్చారు కదా, ఆ ప్రామిసెస్లో వాలంటీర్స్ 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, దాని మీద అంటే మాట తప్పుతున్నారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళే చెప్పేశారు. దాన్ని రెన్యూ చేయలేమని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచే ఒక వార్త ఉంది. కానీ అలా మాట తప్పడం కరెక్ట్గా అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, ఓకే, మాట తప్పారనేది ఎవరు చెప్పలా. ఇప్పుడు చాలామంది వాలంటీర్ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలామంది కూడా రాజీనామా చేసేసి వైసీపీకి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాబట్టి మొన్న రీసెంట్గా ఒక స్టార్టింగ్ గెలిచినప్పుడు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇప్పుడు మినిస్టరు, ఆయన స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమన్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి, మేము మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. దానిలో ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళని అంటే గవర్నమెంట్ కూడా వాలంటీర్ వ్యవస్థ అప్పట్లో ఆ గవర్నమెంట్ రెన్యూ చేయలేదు, మేము కూడా దాని మీద ఏమి చేయలేని స్థితిలో ఉన్నామని మా చేతులు ఎత్తేసారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తారు. అంటే అది చెయ్యాలా? వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలి? వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే విలేజ్లలో అన్ని అవసరాలు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు గతంలో మనం చదువుకునే రోజులలో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు సచివాలయంలో కొంచెం అవుతుంది ఈజీగా. అంటే లంచం అనేది కామన్, గతంలో నుంచి ఇప్పుడు కూడా ఉంది. లంచం లేదు, లంచం తీసుకొని అంటే మేము వాళ్ళపైన యాక్షన్, అవన్నీ పేరుకే మాటలు కానీ లంచాలు ఇచ్చినా కానీ పనులు అయితే తొందరగా జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. అంటే ఓవరాల్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గారు ఎలా పర్ఫార్మ్ చేసింది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు విజనబుల్ లీడర్, దాంట్లో నో డౌట్. టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి కొన్ని మిస్టేక్స్ అనేవి కామన్, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఎనీ గవర్నమెంట్లో ఏదైనా సరే మిస్టేక్స్ అనేవి ఉంటాయి. కానీ అరాకొర కామన్. కాకుంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడైతే బాగుంది. ఎందుకంటే బూతులు లేవు, ఒక క్రమశిక్షణగా అసెంబ్లీ కూడా రన్ అవుతూ ఉంది. సో మనం బాగానే చెప్పుకోవచ్చు. అరెస్ట్ చేయాల్సిన నాయకుల పేర్లు చెప్తే ఇప్పుడు ఆర్జీవి అన్నారు, పోసాన్ అన్నారు, ఇంకా ఎవరెవరు నాయకులను అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటారు? ముందు కొడాలి నానిని బాగా మక్కిలిరగ కొట్టాలని నేను అనుకుంటాను. ఆ తర్వాత మా నెల్లూరు ఒకడు బచ్చగాడు, అనిల్ అని ఒకడు ఉన్నాడు. కావాలంటే మీరు దీన్ని ప్లే చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఎందుకంటే మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక క్రమశిక్షణతో ఎదుటోళ్ళు మనం రెచ్చగొట్టినా కానీ మనకు వాళ్ళకి స్మార్ట్గా మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మన పైన. చదువుకున్నట్టు ఇప్పుడు అనిల్ కుమార్ బీడీఎస్ చేశాడు, చదువుకున్నట్టుగా చెన్నైలో చదువుకొని వచ్చాడు. ఏం ప్రయోజనం చదువుకొని? రాడు దిగిందా లేదా? అసెంబ్లీలో నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు లేవు, అవి సినిమాల్లో మాట్లాడేటి కదా, అసెంబ్లీలో మాట్లాడేటి కాదు కదా ఆ వర్డ్స్ అనేటివి కూడా. ఓవరాల్గా అంటే ఈ నాయకులు, ఈ వైసీపీలో నాయకులే ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? మిగతా పార్టీల నాయకులు కూడా కొన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, వాళ్ళ మీద కూడా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. స్టార్టింగ్లో వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా చేయాలని తోక జాడించారు, కానీ దాన్ని కొంచెం చంద్రబాబు నాయుడు కత్తిరించారు. అప్పట్లో పట్టాభి ఆయన చాలా పెద్ద బూత్ మాట మాట్లాడాడు కదా, వాళ్ళ మీద కూడా కొంచెం ఆయన బోషడికే అన్నాడు. అది కూడా బోషడికే అనేది నువ్వు ఎవడుకు పుట్టావు నా కొడక గిడక, దానికంటే ఇది పెద్ద బూతేం కాదే. బోషడికి అనేది మన సరదాగా ఇప్పుడు మన ఫ్రెండ్సో లేకపోతే మనకన్నా చిన్న వయసులో అరే బోషడికి ఏంట్రా అది అంటాము సరదాగా, అది పెద్ద బూతేం కాదు. అది కొడక అన్నాడు చెప్పండి, నేనే ప్రశ్నిస్తాను ఈ మీడియా ద్వారా. అంటే
ఇలా తిట్టే నాయకులందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అయితే కోరుకుంటారు మీరు అయితే. ఏ పార్టీ కంపల్సరీ ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ అయినా, అటువంటి నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ టీడీపీ, ఎనీ పార్టీ, మనము ఒక ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మన వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజలకి మంచి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఒకటే అరా మిస్టేక్ అయినా కానీ ఆ జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మెసేజ్ ఇవ్వాలనేది నేను కోరుకుంటాను. ఎందుకంటే యువత అనేది నెక్స్ట్ టర్మ్ మన పొలిటికల్గా రావాలంటే మనము ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ముందు మనం తెలుసుకోవాలి కదా. ఈ నాయకులు ఈ తిట్లు, ఈ లాంగ్వేజ్ వాడేది కేవలం అంటే ఈ పథకాలను వాటిని డైవర్ట్ చేయడం కోసం చేస్తారో అనేది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. అంటే ఏవైతే జనాలకు చేయాల్సింది ఉన్నదో వాటి మీద జనాలు చర్చ అసలు పోకుండా ఉండడం కోసం ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్లో అయ్యి ఒక టెక్నిక్ కింద 100% మనం దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది నేను చిన్నపిల్లడప్పటి నుంచి వింటా ఉన్నాను. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేయకూడదండి, దాన్ని ఎత్తుకోబోయి కేంద్రానికి అప్పచెప్పారు. అది నేషనల్ ఇష్యూ, అది కేంద్రమే పూర్తి చేయాలా, కట్టించాలని. ఎందుకు కట్టలేకపోతున్నారు? ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ వాళ్ళు వచ్చి ఈ పథకాలు అమలు చేయండి అంటే మేము పోలవరం కంప్లీట్ చేస్తామని. అంటే ఇది ఒక సాగు పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది వీళ్ళ యొక్క రాజకీయ సౌలభ్యానికి, వీళ్ళ యొక్క రాజకీయ కాలక్షేపానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక దాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆర్జీవి పోసారి ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, వాళ్ళు కూడా వైసీపీకి హార్డ్కోరు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే అప్పుడు వ్యూహం సినిమా గురించి కేసు పెట్టారన్నారు. వీళ్ళేమో ఇప్పుడు వివేకం సినిమా మీద కూడా మీరు కూడా అలాంటి పనులు కదా చేశారు, మరి వీటి మీద కేసులు ఎందుకని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్జీవి మీద కేసు పెట్టాలా, పోసాని మీద ఆర్జీవి మీద అవసరం లేదంటారా? కేసు పెట్టకూడదా అనేది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు ఒక సినిమా రిలీజ్ చేశారు. కానీ వివేకం సినిమా అనేది యూట్యూబ్లో మాత్రమే వచ్చింది, అది నీకు అక్కడ దాకా వెళ్ళలేదు. కాబట్టి దానిపైన కేసు పెట్టకూడదు అనేది వాళ్ళు చర్చించుకోవాలా. అంటే ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు గతంలో ఆర్జీవి అనే ఒక వ్యక్తి మన వంగవీటి సినిమాని తీశాడు. అది ఉన్నట్టుగా తీశాడు కాబట్టి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు, చూశారు. ఎందుకంటే బాగునింది సినిమా కూడా. కాకుంటే ఇది ఒక పార్టీకి సంబంధించి వాంటెడ్గా తీస్తున్నాడు కాబట్టి వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. ఎవరైనా దానిపైన అది కేసు పెట్టాల్సిందే కదా. ఎందుకంటే దాంట్లో నువ్వు వ్యక్తిగతంగా చూపిస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు మీ మీద ఒక సినిమా తీసి మిమ్మల్ని మీరు చేసింది ఒకటైతే మీరు రెండుగా వ్యక్తిగతంగా తీస్తే అది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈ 5 ఏళ్ల కాలంలో, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ బూత్ రాజకీయాల నుంచి మారి ఒక అభివృద్ధి రాజకీయాల ప్రయాణం జరుగుతుందని అనుకోవచ్చా? మేమైతే ఈ గవర్నమెంట్లో అలానే అనుకుంటున్నాము. అలానే జరగద్దు కూడా అని పూర్తిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న 40 ఇయర్స్ పొలిటికల్ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కంపెనీలు వస్తున్నాయి. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ కూడా బాగుంది, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కాబట్టి యువతకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2014లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు మనం స్వతహాగా చూసాము. దానికి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. అది ఎవరు అలిగేషన్స్ చేసినా కానీ మనం కంపెనీలు వచ్చాయి. కియా కంపెనీ కావచ్చు, మోటార్స్ కావచ్చు, మొబైల్ కంపెనీస్ కావచ్చు. శ్రీ సిటీలో దరిదాపు 20-30 కంపెనీస్ తీసుకొచ్చాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ 2014. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మొన్న రీసెంట్గా బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక మాక్ అసెంబ్లీ ఒకటి ఏర్పాటు చేశాడు. అలాంటి అసెంబ్లీని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి యువతకి ఆదర్శంగా నిలవాలి ఈ రాజకీయాలు, ఈ యొక్క ప్రభుత్వాలని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు రోడ్లు వేస్తాము, సరైన మంచి రోడ్లు వేస్తాము, కాకపోతే మీరు దానికి ట్రక్కులు అయ్యి ఉన్న వాళ్ళు ట్యాక్సులు చెల్లించాలంటున్నారు. రోడ్ ట్యాక్స్ అంటే ఏంటంటారు, ఇప్పుడు హెవీ హైవే మీద వేస్తారు కదా, టోల్ ట్యాక్స్, టోల్ ప్లాజా టైప్. అది కరెక్ట్ అని అంటారా? లోకల్ అంటే ఆల్రెడీ ట్యాక్స్లు అయ్యి వసూలు చేస్తున్నారు, ఈ డబ్బులతో చేయకుండా మళ్ళీ దానికి ఎక్స్ట్రా బర్డెన్ కింద చేయడం అది కరెక్టేనా? మీరు రోడ్లు అయితే వేయండి, రోడ్లు వేసిన దానికి ట్యాక్స్ వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు. హైవే మీద వసూలు చేయండి. హైవే మీద హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, టోల్ ప్లాజా హైవే మీద వసూలు చేసి తప్పలేదు. కానీ ఎక్కడెక్కడ చిన్న వాటికి మీరు వసూలు చేసేది దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. ఓకే, ఇది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అలాంటి రోడ్లు అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, మాకు తెలుసు, మా ఏరియాలోనే వేస్తుంది ఇప్పుడు. కాబట్టి అది టోల్ ప్లాజాలు వసూలు చేయడం అంటే హైవే లాగా ఎక్కడ కూడా వసూలు చేస్తామంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. ఓకే, థ్యాంక్ యూ.